రామన్నపేట మండలం దుబ్బాక గ్రామం. ఎంపీటీసీని మడూరు జ్యోతి రామచంద్రరావు. మీ గ్రామంలో ప్రధానంగా ఈ గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చెందింది? చాలా వరకు ప్రజాపాలన గ్రామం అభివృద్ధి చేసేందుకు పెట్టినారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనము గ్రామంకే అధికారులు వచ్చి చేస్తుండ్రు కాబట్టి చాలా బాగుంది. ఇంతకుముందు ఆఫీస్ పంట లైన్లు కట్టడం, మనకు చాలా బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు ఉండడం, ఎంతో గ్రామం మనకు అభివృద్ధి చెందకుండా ఉన్నది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మనం అడగంగానే ఒక 3 సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ది ఒకటి, కొన్ని సమస్యలు మేము దృష్టికి తీసుకెళ్ళాం. అవి ఎమ్మటే ఓకే చేసిండు కాబట్టి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మా దుబ్బాక గ్రామం చాలా వరకు అయితే మీ దుబ్బాక గ్రామ పంచాయతీలో కానీ మీ దుబ్బాక ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాల్లో త్రాగునీటి వసతి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా మనదాకా ఏ విధంగా ఉండే? త్రాగునీటి మాత్రం సుందరయ్య కాలంలో చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎమ్మటే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. అది ఎమ్మటే శాంక్షన్ చేయడం కూడా జరిగినది. అతి త్వరలో కూడా పనిని ప్రారంభించబడుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం పాలనకు గత ఎమ్మెల్యే చిరుమర్తి పాలనకు మధ్య తేడా ఏంటిది మేడం, వ్యత్యాసం? గత మాజీ ఎమ్మెల్యే నా 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 దగ్గరికి రావాలి, టవల్ కప్పుకోవాలి, నాతోటి మాట్లాడాలి అనేది ఒకటి తప్ప వేరే ఒక్క పని కూడా మా గ్రామంలో అభివృద్ధి కాలేదు. ఓన్లీ ఎస్డిఎఫ్సి నిధుల కింద మాత్రం ఒక 20 లక్షల రోడ్లు పోయడం మాత్రమే జరిగింది 5 ఏళ్ల పరిపాలనలో మాత్రం. ఇక ఎలాంటిది కూడా మాకు అభివృద్ధి కాలేదు దుబ్బాక గ్రామంలో. గత ప్రభుత్వంలో దుబ్బాక గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి? ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా దుబ్బాక గ్రామంలో రాలేదు. గతంలో ఇంద్రమ్మ హయాంలో నిర్మించిన ఇండ్లు ఏమైనా ఉన్నాయా మీ దుబ్బాక? ఇంద్రమ్మ పరిపాలన మాత్రం ప్రతి ఒక్క ఇంటికి ఉంది. మాకు కూడా ఒకటి 2 ఇండ్లు ఇంద్రమ్మ పాలన ఉన్నాయి. దుబ్బాక ప్రతి ఇంటింటికి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఉన్నది. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీ గ్రామ ప్రజలకు కానీ మీకు కానీ అందుబాటులో ఉంటుందా? మనము ఇప్పుడు ఏది కూడా ఆపద ఉన్నదంటే ప్రతి ఒక్కరు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నాడు. మనం అడిగినా కూడా దానికి స్పందిస్తున్నాడు ఎమ్మటి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు. మీ గ్రామంలో డ్రైన్లు, రోడ్ల పరిస్థితి చెప్పండి మేడం. మా దుబ్బాక గ్రామంలో డ్రైనేజీల ప్రాబ్లం కొంచెం బాగానే ఉన్నది. రోడ్లు కూడా లేవు. సుందరయ్య కాలనీ దృష్టికి తీసుకెళ్ళాం. 5వ తారీఖు తర్వాత శంకుస్థాపన చేస్తాను కూడా అన్నాడు. దృష్టికి తీసుకెళ్ళాం, స్పందించిండు ఎమ్మటి. ఓకే, వీటికి డబ్బులు రిలీజ్ చేసి ఫండ్ ఆల్రెడీ శాంక్షన్ చేసిన రోడ్లు ఇవి రోడ్స్ సీసీ రోడ్లకు శాంక్షన్ చేసిండు. డ్రైనేజ్కి కూడా కొంచెం శాంక్షన్ అయింది. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది మేడం? ప్రజాపాలన కార్యక్రమంలో మనము రామన్నపేటకు పోయి ఏదో పని చేసుకునే బదులు ఇక్కడికి వచ్చిరు అనేది చాలా వరకు పాలన మంచిగా ఉన్నదని జనం మొత్తం చెప్పగలిగినారు. మీ గ్రామంలో మీ ఎంపీటీసీ పరిధిలో వేటికి ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి? ఇంతవరకు అయితే మమ్మల్ని ఏది కూడా చేయకుండా మాజీ ఎమ్మెల్యే గారు అడ్డుకున్నారు కాబట్టి మనం ఎలాంటి పని కూడా చేయలేదు. బయటికి వెళ్తే నా ఎమ్మటి వస్తే జనం ఇబ్బంది పడతారు అనేది ఒకటి మాత్రమే దృష్టికి తీసుకొచ్చినాం. వాళ్ళ పనులు ఎందుకు ఆపాలనేది నేనే ముందుకు వెళ్ళలేదు. అయితే మీ దుబ్బాక పరిధిలో ప్రస్తుతం ఉన్న మెయిన్ సమస్యలు డ్రైనేజ్ సమస్యలు మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారా మీరు? ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాము, స్పందించారు, చేస్తా అన్నాడు. సార్ కూడా ప్రజాపాలనలో అక్కగారు ఎంపీటీసీ అక్కగారు చెప్పినది నేను చేస్తాను కూడా ఒప్పుకున్నారు అందరు ప్రజల ముందు. గతంలో గ్రామ సభలు నిర్వహించడం మీ గ్రామంలో? ఎలాంటి గ్రామ సభ లేదు. గ్రామ సభ పెట్టి 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు ఒకటి పెట్టినా కూడా టైం తోటి ఎప్పుడు కూడా సహకరించలేదు. జనాలకు అందుబాటులో ఏది కూడా చేయలేదు. మిషన్ భగీరథ కారణం గత ప్రభుత్వం ప్రతిష్టాదం చేపట్టింది. మీ గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచిగా అందుతున్నాయా? సుందరయ్య కాలనీ మొత్తం ఎలాంటిది కూడా సమస్య తీసుకురాలేదు, చేయలేదు. అక్కడ అసలు వాటర్ లేవు అక్కడ. మీరు ఆ వాటర్ సమస్య పరిష్కరించే విధంగా ఉన్న చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు చర్యలు తీసుకున్నాం, ఆల్రెడీ శాంక్షన్ అయింది, చేయబోతున్నాం కూడా. మీరు ఎంపీటీసీ అయిన తర్వాత మీ గ్రామంలో మీ దుబ్బాక పరిధిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రజల కోసం? ఏం పనులు చేసి? ఎంపీటీసీ అయినాక నా సొంతం ప్రజాసేవ తప్ప ఎంపీటీసీ నిధులకు వెళ్ళి వచ్చినాయి కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు ఎంపీపీని ఎవరికైతే పూర్వం ఉంటుందో అలామే పెట్టుకుంటామని చెప్పేసి మాకు వచ్చిన నిధులు కూడా ఇవ్వలేదు. తనే చేసుకోగలిగింది ఎంపీపీ గారు. సొంత నిధులు పెట్టే ప్రజలకు సేవలు చేసుకుంటూ అందుబాటులో ఉన్నా నేను ఎంపీటీసీగా. ప్రస్తుతం మీ గ్రామంలో మేజర్ సమస్య ఏంటిది మేడం?
వాటర్ సమస్య ఒకటి, డ్రైనేజ్ ఒకటి, రోడ్స్ ఒకటి సమస్య బాగా చాలా ఉన్నది దుబ్బాక గ్రామంలో. ఈ సమస్య మీరు ఎన్ని రోజుల్లో క్లియర్ చేయించగలుగుతారు? మీ ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు. ఇప్పుడు వచ్చి 15 రోజులు అవుతుంది కాబట్టి కొంచెం అప్పటికే ఒక 10% ప్రాబ్లం చేయబోతున్నాము. ఇంకా 5 సంవత్సరాల పాలన ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారిది గ్రామం మొత్తం కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాం మేము. ప్రస్తుతం మీరు అనుకున్న ఎమ్మెల్యే ఉండరు, మీ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉంది, రేపు కేంద్రంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు పబ్లిక్. అయితే ఇప్పుడు రేపు సర్పంచ్గా అవకాశం వస్తే మళ్ళీ మీరు పోటీ చేస్తారా? జన నిర్ణయం ఎట్లా ఉంటే అంతే, మా సొంత నిర్ణయం అయితే లేదు. అంటే పార్టీ ఆదేశిస్తుంది, ఇప్పుడు కావాలంటారు, చేస్తారా మీరు? పార్టీ ఆదేశిస్తే చేస్తాం, జనం ఆదేశిస్తే చేస్తాం. అయితే రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు, మీ దుబ్బాక ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు మేడం? ప్రతి ఒక్క సమస్య జనాలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోవాలని ఒకటి ఆలోచన ఉంది మాకు. మరి ఇప్పుడు రేపు ఎలక్షన్లో పోయి ఓట్లు అడగాలి మీరు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయినా మిమ్మల్ని మీరే అడగాల్సిందే, సర్పంచ్ ఎలక్షన్ అయినా మీరు ఇవ్వాల్సిందే. అప్పుడు ప్రజలకు ఏం చూపించి అడుగుతారు? మేము ప్రతి ఒక్క పని చేస్తామని హామీలు ఇస్తాము, ఆ పని నెరవేరుస్తాం ప్రజలకు. అయితే చివరిగా ఉచిత మహిళా బస్సు ప్రయాణం పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది మేడం? ఇక మహిళలు మాత్రం వెళ్తే మంచిగానే 500 ఖర్చు కావడం, 200 ఖర్చు కావడం ఇలాంటివి మాత్రం తప్పింది కాబట్టి సంతోషంగానే ఉన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తాం కాబట్టి తప్పకుండా అది చెప్పుకుంటా కూడా మనం ప్రజలకు ఓటర్స్ అది చేయించే బాధ్యత కూడా మన మీద ఉన్నది.